హైదరాబాద్ వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ మీదుగా కొండాపూర్ వెళ్లే వారికి ఈ ఫ్లైఓవర్ ఎంతో ఉపయోగకరం కానుంది. దాదాపు 200 కోట్ల వ్యయంతో 6 లైన్లతో ఈ ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు. 2022లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైంది. మే 15వ తేదీన ప్రజలకు ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ వాసులకు త్వరలో నూతనంగా ఒక ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. అదే గచ్చిబౌలి టు కొండాపూర్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ అనేటువంటిది గచ్చిబౌలి టు కొండాపూర్ ఫ్లైఓవర్ పైన. నా కింద ఎగ్జాక్ట్గా గచ్చిబౌలి జంక్షన్ ఉంటుంది. సో ఈ జంక్షన్ మీద నిర్మించినటువంటి ఫ్లైఓవర్ టువర్డ్స్ మనం అటువైపుగా చూస్తే ఏవైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 అంటే గచ్చిబౌలికి దిగేటువంటి ఎగ్జిట్ నుంచి ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కొండాపూర్ వెళ్ళాలనుకునే వారికి ఓఆర్ఆర్ మీదుగా నేరుగా ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. సో దీని కింద కూడా చూసుకుంటే 2 ఫ్లైఓవర్లు కూడా కనిపిస్తాయి. సో అదే దీని ప్రత్యేకత. ఈ ఫ్లైఓవర్ కింద మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఉన్నాయి. ఏదైతే పాతగా మనం చూస్తున్నటువంటిది అక్కడ ఓల్డ్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ను కూడా చూస్తున్నాము. దానిపైన మరొక ఫ్లైఓవర్ అయితే ఓఆర్ఆర్ నుంచి అటు ఐక్య వైపు వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ కూడా చూస్తున్నాము. మళ్ళీ ఆ 2 ఫ్లైఓవర్ల పైన మళ్ళీ ఇప్పుడు గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్ళేటువంటి ఈ ఫ్లైఓవర్ను కూడా మళ్ళీ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం ఫ్లైఓవర్లు ఇప్పటికీ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి వస్తే ఇటు కొండాపూర్ నుంచి గచ్చిబౌలి కావచ్చు, ఓఆర్ఆర్ వైపు వెళ్ళే వాళ్ళందరికీ కూడా గచ్చిబౌలి జంక్షన్ వద్ద చాలా ట్రాఫిక్ అనేటువంటి సమస్యలు తీరుతాయని చెప్పొచ్చు. సో ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకత కనుక చూస్తే ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ పూర్తిగా 6 లేన్లతో ఉంటుంది. 200 కోట్ల రూపాయలతో పూర్తిగా 6 లేన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. మనం చూడొచ్చు అటువైపుగా ఇటువైపుగా పూర్తిగా కూడా హై రైజ్డ్ కన్స్ట్రక్షన్స్, అనేక ఆఫీస్ కార్యాలయాలు. సో వాటి మధ్య 2 ఫ్లైఓవర్ల మీద మరో ఫ్లైఓవర్ నిర్మించడం అనేటువంటిది చాలా ప్రత్యేకత అనే చెప్పొచ్చు. సో మరి ఈ 6 లేన్ల ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాత్రం గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్ళే వారికి పూర్తిగా ఇది ట్రాఫిక్ అనేటువంటిది క్లియర్ కానుంది. సో మరి ఇప్పటికే ఇది 2022లో ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. దాదాపుగా 3 ఏళ్లుగా ఈ కన్స్ట్రక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ అయితే ఈ ఫ్లైఓవర్ను ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లానింగ్లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. సో మరి ఈ ఫ్లైఓవర్ మరి ఈ నెలలో అందుబాటులోకి వస్తే మాత్రం హైదరాబాద్ వాసులకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ నిలయమైనటువంటి ఈ సైబరాబాద్ ప్రాంతంలో, గచ్చిబౌలి ప్రాంతంలో పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు అనేటువంటివి కొంతమేర తగ్గిపోతాయి అనేటువంటి చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కుషాల్తో సాగిరెడ్డి, సాక్షి న్యూస్, గచ్చిబౌలి నుండి.